మా టైటిల్లోనే ఉంది కదా సార్, ప్రజా శాంతి. శాంతి. ఎవరు చెప్పారు ఈ మాట? జీసస్ క్రైస్ట్. ఎస్, శాంతిగా ఉండమన్నారు, ప్రశాంతంగా ఉండమన్నారు. అవును, ప్రజాశాంతి. అది ప్రజలకు శాంతి చేకూర్చే పార్టీ, విశ్వాసాన్ని చేకూర్చే పార్టీ, నమ్మాలి, నమ్మించే పార్టీ, నమ్మదగిన పార్టీ. ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి సార్ దీంట్లో. బా, నమ్మించే పార్టీ, నమ్మదగిన పార్టీ. ఎస్, నేను పుస్తకం చదువుకొని వచ్చి మాట్లాడలేదు సార్. అదే మీరు ఈ ప్రశ్న అడుగుతారని కూడా నేను అనుకోలేదు. అసలు నాకు ఆలోచనే లేదు అసలు. అదే, కానీ చాలామంది అనుకునేటువంటిది ఇది కే పాల్ గారు పెడుతున్నారు. ఆయన కే పాల్ గారు ఎవరు సార్? బీసీ సార్, అవును అవును, ఒక కాపు సార్. కేసీఆర్ గారు కులం ఏంటి సార్? అంతే కదా, ఆయన వెలమ. ఓ పక్క ఇళ్ళు సార్. అది విజయనగరంలో కేఏ పాల్ గారి తాతలు గీతలు ముత్తాతలు, కేసీఆర్ గారి తాతలు ముత్తాతలు అంతా పక్క ఇళ్ళు విజయనగరం. అంతేగాని ఆయన తెలంగాణ ఆయన కానే కాదు అసలు. పాపం కేసీఆర్ గారు తెలంగాణ కాదు సార్, సెటిలర్స్. వాళ్ళ పూర్వీకులకు సెటిల్ అయ్యారు. అంతే. సెటిల్ అయిన తర్వాత ఎక్కడ పొయ్యి పెడితే అక్కడ ఓనరే కదా సార్. పొయ్యి మంచం యాడుంటే అక్కడే మనది నేటివ్. మరి ఇంకొక విషయం సార్, ఇప్పుడు అన్ని ఎంపీ సీట్లకి మీరు పోటీ చేయట్లేదు నాకు తెలిసినంత వరకు. ఇటు ఆంధ్రాలో మీరు కే పాల్ గారి పేరు వైజాగ్ నుంచి వినబడుతోంది, తెలంగాణలో ఏమో మీ ఒక్కరి పేరు అక్కడ. ప్రశ్న అర్థమైంది. కేఏ పాల్ గారికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని కోర్టు కేసెస్ వచ్చినాయి. ఆయన పుసుక్కున ఒక దాంట్లో ఇరుక్కున్నాడు. ఎన్నికలు గబక్కన వస్తాయి అనే దాంట్లో లేరు. ఎప్పుడో ఉంటేలే అనుకున్నారు. ఆ స్టీల్ ప్లాంట్ ఉంది కదా వైజాగ్లో, దాన్ని ఏదో కేంద్ర ప్రభుత్వం అమ్ముతుందని, మోడీ గారు అమ్ముతున్నారని అన్ని వార్త వచ్చింది. 1000 ఎకరాల ల్యాండ్ అమ్ముతున్నారని, 1000 కోట్లకు అమ్ముతున్నారని ఆయనకు తెలిసి 8000 కోట్ల చిల్లర ఏదో సంథింగ్ ఆపడానికి వీల్లేదు అని ఎంప్లాయీస్ తరపున కోర్టులో కేసు వేసింది. అమ్మడానికి వీల్లేదు. అమ్మడానికి వీల్లేదంటే అప్పు ఉంది, ఎవడు తీరుస్తాడై అని అడిగింది కోర్టు. నేను తీరుస్తా, ఎంత ఉందో చెప్పు. 8,000. ఎస్, నేను తీరుస్తా, కమాన్ అన్నాడు. ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆ నుంచి డబ్బు రానిట్లా, సీజ్ చేశారు. ఈ లోపల నోటిఫికేషన్ వచ్చింది, కోర్టులో ఇరుక్కున్నాడు. ఇవాళనే లాస్ట్ అయిపోయింది, పాస్ అయిపోయింది, మొన్న హియరింగ్ పాస్ అయింది. ఇవాళ మనీ తీసుకోవాల్సిందేనని ఏదో ఆర్డరు మొన్న వచ్చిందట, దానికి సంబంధించింది ఇవాళ హీరింగ్ పోయింది. ఇప్పుడు రాత్రి, అందుకనే రాత్రి 10 గంటలకు ఉరికిండి అక్కడికి. అలా ఆయన ఆర్గనైజ్ చేసుకోలేకపోయిండు. అంటే ఇక్కడ అక్కడ పోటీ చేయాలనే ప్లాను. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పెట్టకండి మీరు క్యాండిడేట్లను, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అవటానికి కూడా కేఏ పాల్ గారు చాలా హెల్ప్ చేశారు అని ఏదో నాకు చెప్పారు. నాకు చెప్పినట్టుగా నేను ఇప్పుడు చెప్పలేనులే, కానీ సహకారం ఉందని విన్నాను. పెట్టొద్దన్నారట, అక్కడ పోటీ చేయండి మీరు, కాకపోతే అలయన్స్ పెట్టుకోండి కాంగ్రెస్ అని కూడా అన్నారట.